భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ మాజీ కౌన్సిలర్ వాసు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గత 3 సంవత్సరాల ట్రేడ్ లైసెన్సుల రసీదులు ఇవ్వకపోవడంపై ఇరువురి మధ్య మాటామాట పెరిగి వివాదానికి దారితీసింది. దీనిపై రాధాకృష్ణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. వాసు తనను అసభ్య పదజాలంతో దూషించాడని శానిటరీ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ కంటతడి పెట్టుకున్నారు. ఏంటి సార్ నాకు అర్థం కాదు. ఆ దౌర్జన్యం ఏంటి నాకు అర్థం కాదు. పూర్తిగా వాసు ఎలమందర వాసు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దేని గురించి సార్? సార్ దేని గురించి? ట్రేడ్ లైసెన్స్ పర్పస్ ఇచ్చారు సార్ ఇది నాకు. అయితే ఇది యాక్చువల్ ఏంటంటే ట్రేడ్ లైసెన్స్ ఇది ఆల్రెడీ పోయిన సంవత్సరం నుంచి ఆన్లైన్ జరుగుతుంది. అయితే ఇతను ఆల్రెడీ ఎప్పుడు ఏ నెల 2023 మే నెల 15వ తారీఖు నాడు ట్రేడ్ లైసెన్స్ తీసుకుంది. వెనక్కి సిరి నుంచి నాకు వెనక్కి సిరి అంటే 2020 నుంచి 2023 వరకు నాకు ట్రేడ్ లైసెన్స్ కావాలన్నాడు రిసిప్ట్ రూపంలో. నేను వచ్చింది 3 ఇయర్స్. నాకు ఈ డౌట్ ఎందుకు, ఇప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, నా జాబ్ సెక్యూరిటీ చూసుకోవాలి కదా. అసలు ఏంటి సార్ అని నేను ఆల్రెడీ కమిషనర్ సార్ అడిగా, ఎస్ఐ గారు చూడండి సర్లే సార్ చూస్తా అన్న. నిన్న కూడా పిలిపించిండు. సరే ఓకే సార్ అని చెప్పిన. ఎందుకని మంచిదని అకౌంట్ సెక్షన్ నుంచి మన సార్ జేఓ సార్ని అడిగా, శివశరెడ్డి సార్ ఫోన్ చేసి సార్ ఇది నాకు కొద్దిగా అర్థం కావట్లేదు ఎట్లా సార్ అని అడిగిన. అడిగితే సార్ అన్నాడంటే ఈ ఎస్ఐ గారు 2020